కుమ్మర్లకు నైపుణ్య శిక్షణ ఇప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని జగదీష్ మందిర్ నుంచి చేపట్టిన తెలంగాణ కుమ్మర్ల బోనాల జాతర ప్రారంభోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఘటానికి పూజ చేసిన అనంతరం మహిళల తలలపై మట్టి కుండల బోనాలను పెట్టి బోనాల జాతర శుభాకాంక్షలను పొన్నం తెలిపారు. కుమ్మర్ల వృత్తి రక్షణకు రాబోయే కాలంలో గుజరాత్లో ఉన్న సాంకేతికత తెలుసుకోవడానికి ప్రతినిధులను పంపి ఇక్కడ శిక్షణ ఇప్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. కుమ్మర్లకు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత పెరిగేలా యాంత్రీకరణ చేస్తూ శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. బోనం ఎత్తుకొని అమ్మవారిని తెలంగాణ ప్రజలందరినీ చల్లగా చూడాలని హైదరాబాద్ సంప్రదాయాలకు అనుగుణంగా జూలై 24 వరకు నెల రోజుల పాటు ఆషాఢమాస బోనాలు జరుగుతాయని పొన్నం పేర్కొన్నారు. ఆచారం అంటేనే అమ్మవారికి మట్టి బోనం. అమ్మవారికి మట్టి బోనంలో బోనం సమర్పిస్తేనే సంతృప్తి పడుతుంది. కాబట్టి అది బోనాల పండుగ అంటే కుమ్మర్లకు సంబంధించినటువంటి ఒక వృత్తిపరమైన గౌరవం. తప్పకుండా వారి సమస్యల్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తుంది. వారికి సాంకేతిక శిక్షణ నిమిత్తం తప్పకుండా ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి వారి సమస్యల్ని భవిష్యత్తులో వృత్తి రక్షణకు వృత్తిని యాంత్రీకరణ జరుగుతున్న సందర్భంలో మారుతున్న కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.